వార్తలుగా చూస్తున్నాం. ఇటు కోరిటల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇటు యూట్యూబర్ వైష్ణవి ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకుని మృతి చెందిందో తన భర్త ఆమెని చంపేశాడు అన్న కారణంతో ఇటు కుటుంబ సభ్యులంతా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇటు కోరిట్ల కొత్త బస్టాండ్ ముందు హైవే పై అయితే వారంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇప్పటికే భర్త హరిబాబును కూడా అరెస్ట్ చేశారు. అయితే తన భర్తను వైష్ణవి భర్తను తమకు అప్పగించాలి అంటూ కూడా రోడ్డుపై బైఠాయించి కుటుంబ సభ్యులైతే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే అక్కడికి పోలీసులు చేరుకొని ఆందోళనైతే విరమించమంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే చట్టం తన పని తాను చేస్తుంది అంటూ కూడా పోలీసులు చెప్పి ఇటు పోలీసుల జోక్యంతో అయితే ప్రస్తుతం ఆందోళన అయితే విరమించినట్లుగా తెలుస్తోంది. అయితే చట్ట ప్రకారమే నిందితుడికి శిక్ష పడుతుంది అంటూ కూడా పోలీసులు అయితే వారికి చెప్పడంతో అక్కడ కొంతమేర ఆ ఉద్రిక్త పరిస్థితి తగ్గిందని చెప్పుకోవాలి. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఎప్పుడైతే వైష్ణవిని తన భర్త చంపేశాడు అన్న కారణంతో బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా వైష్ణవి కుటుంబ సభ్యులు తనకి సంబంధించిన వాళ్ళంతా కూడా సోషల్ మీడియా వేదికగా కూడా అతన్ని ఉరి తీయాలి అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. ఇటు వైష్ణవికి సపోర్టింగ్ గా కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా రోడ్లపైకి వచ్చి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలి, అతన్ని మాకు అప్పగించాలి అంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే హరిబాబు పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే అసలు ఏం జరిగింది, వైష్ణవిని ఎందుకు చంపాల్సి వచ్చింది, ఎన్ని రోజుల నుంచి వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి అనే కోణంలో కూడా అటు అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. మరొక వైపు వైష్ణవి మరణించే సమయానికి ఆమెకు 5 నెలల గర్భావతి. అయితే 5 నెలల గర్భావతిని ఎలా చంపుతాడు అన్న అక్కసుతో ఇటు కుటుంబ సభ్యులంతా రోడ్లపైకి వచ్చారు. వాళ్ళ ఆర్తనాదాలు అంటే ఆ వైష్ణవి తమ కూతురుని మేము కోల్పోయాము అంటూ కూడా ఇటు తల్లిదండ్రులు అయితే తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ రోదనలు మిన్నంటాయని చెప్పుకోవాలి. కుటుంబ సభ్యులంతా కూడా వైష్ణవిని తలుచుకుంటూ రోజు ఏడుస్తున్నారు. అయితే ఎలాగైనా తన కక్ష తీర్చుకోవాలి, ఇటు వైష్ణవిని ఏ విధంగా అయితే చంపేశాడో అదే విధంగా తన భర్తను కూడా మేము చంపాలి, మాకు అప్పగించండి అంటూ కూడా వాళ్ళు ఇవాళ నినాదాలు చేస్తున్న దృశ్యాన్ని మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఎట్లా చెప్పాలి, ఏం చెప్పాలి, వాళ్ళకి ఎట్లా శిక్ష పెట్టి ఎంత శిక్ష పడుతుంది మంచిగా పట్టుకొచ్చినాము, నీళ్ళు పంపించాము, వాళ్ళ అబ్బాయిని పట్టుకొచ్చినాము, వాళ్ళ అన్నదమ్ములు పట్టుకొచ్చాము, వాళ్ళ నాలుగు నీళ్ళు పంపించాము. అన్ని రకాలుగా మేము వేగంగానే చేస్తున్నాం. ఇంకా కూడా న్యాయం చేయాలి. తలకాయలు ఏం మాటలు మాట్లాడు, చంపే అధికారం ఉంటుంది అమ్మ ఎవరికన్నా. ఏం మాట్లాడుతున్నారండి, అన్ని తెలుసు చెప్పగా ఇంకా మేము కళ్ళని చూడట్లేదా, చూస్తూనే ఉన్నాం కదా. కొత్త చెప్తుంది అంజోడి ప్రాణం తీసి ఏం మాట్లాడుతావా? ఇంకొకటి కూడా అర్థం చెప్పాడు సార్. ఇంకో ఆడపిల్ల గొంతు పోయద్దు, అసలు అసలు పెద్ద శిక్ష పడాలని గురి శిక్ష చేయాలి సార్. ఏం చేస్తుంది మమ్మల్ని తీస్తే ఏమొస్తుంది, మమ్మల్ని తీస్తే ఏమొస్తుంది? తప్పే రోడ్ ఎప్పుడు తప్పే మాటలు మాట్లాడు. జగిత్యాల జిల్లా కోరుట్లలో అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇటు యూట్యూబర్ వైష్ణవి కుటుంబ సభ్యులు ఇటు కోరిట్ల పాత బస్టాండ్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు వైష్ణవి భర్తని మాకు అప్పగించాలి అంటూ కూడా వారు నినాదాలు చేస్తున్నారు. తమ కూతురిని కోల్పోయిన బాధతో వాళ్ళంతా ఈ విధంగా ఆందోళన చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ ఘటనకి సంబంధించి ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం రేపింది.
అత్తే కారణము, అత్తమామల వేధింపులే కారణము. అందులోనూ వాళ్ళ ఇద్దరికే సంబంధించి ఆడియో కాల్ కూడా బయటకు వచ్చింది. ఇటు అత్తను కూడా దీంట్లో ఉంది కాబట్టి, ఆమె ప్రమేయం ఉంది కాబట్టి ఆమె పీడ కూడా లీగల్గా అటు అరెస్ట్ చేయాలి, ఆమెపై కూడా కఠిన శిక్షలు అమలు చేయాలి అంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇటు గత కొంతకాలంగా అయితే వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు ఏర్పడి వరకట్న వేధింపుల ఇప్పటి వరకు కారణం అన్నట్లుగా కూడా తెలుస్తోంది. కానీ వైష్ణవిని చంపేంత పని ఏం చేసింది అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మరి దీనికి సంబంధించి కుటుంబ సభ్యులైతే ఒకటే డిమాండ్ చేస్తున్నారు, నా కూతురికి న్యాయం జరగాలి, నా కూతురు ఏ విధంగా మరణించిందో తన భర్త కూడా అదే విధంగా శిక్ష పడాలి అంటూ కూడా చెప్తున్నారు. మరి ఈ ఘటనపై అసలు డీసీపీ ఏమన్నారో ఒకసారి చూద్దాం. కొరుట్ల మండలంలోని మాదాపూర్ విలేజ్లో నిన్న మార్నింగ్ అవర్స్లో ఒక మర్డర్ జరిగింది. అది డౌరీ డెత్ మర్డర్, అంటే కట్నం కొరకు చంపిన మర్డర్ అది. సో ఆ చంపిన అతను హరిబాబు భర్త భార్యను చంపిండు. అతను మ్యారేజ్ చేసుకునేదే వైష్ణవి అనే ఆమె చనిపోయింది. ఆమెను మ్యారేజ్ చేసుకున్నాడు 10 months బ్యాక్. వాళ్ళ అమ్మ నాన్నకు ఇష్టం లేదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ తర్వాత బ్రదర్స్ వాళ్ళు కట్నం కావాలి, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేది, ఈమెను పెళ్లి చేసుకోవడం వల్ల కట్నం రాలేదని ఆమె వాళ్ళ తల్లి వాళ్ళ అన్నలు ఈ హరాస్మెంట్ చేసేది. ఈ వైష్ణవి చనిపోయిన అమ్మాయిని, అదేవిధంగా భార్యని, తర్వాత అత్తమామని. అందులో భాగంగా వాళ్ళు ఒక 5 లక్షల రూపాయలతో 2 గుంటల భూమి కూడా వాళ్ళకి ఇచ్చారు. కట్నం కావాలనే దాంట్లో గొడవ పడేది. అందులో భాగంగానే నిన్న మార్నింగ్స్లో కూడా అక్కడ వాళ్ళు గొడవపడి అటు ఇటు పెనుగులాటలో అతను కావాల్సుకొని ఆమెను చంపాలనే ఉద్దేశంతో, వేరే దగ్గర అయితే కట్నం వస్తుందని, అదనపు కట్నం ఈమె ఇవ్వట్లేదనే ఉద్దేశంతో కత్తితోని పొడిచి అదేవిధంగా గొంతు నొక్కి చంపేస్తాడు. దానికి సంబంధించి నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ నిన్న అన్ని కంప్లీట్ చేసి బాడీ పంపించడం జరిగింది. ఈరోజు ఆ నేరస్తుని హరిబాబుని నిన్ననే సాయంకాలం నైట్లోనే పట్టుకోవడం జరిగింది. అతను ఒప్పుకోవడం జరిగింది. తర్వాత అతని దగ్గర ఉన్న ఆ నేరంలో ఉపయోగించిన కత్తి, అదేవిధంగా ఆ నేరం చేసేటప్పుడు వేసుకున్న బట్టలు, ఆ బ్లడ్ స్టెయిన్కి సంబంధించిన అవన్నీ కూడా నిన్న రికవరీ చేయడం జరిగింది. సో రిమైనింగ్ వాళ్ళ ఎవరైతే ప్రేరేపించిందో వాళ్ళ అమ్మ తర్వాత 2 బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా వాళ్ళు పరారీలో ఉన్నారు. మర్డర్ చేసింది ఇతనే, కాకపోతే ప్రేరేపించింది వాళ్ళు కట్నం గురించి అంతకుముందు ప్రేరేపించింది కనుక వాళ్ళు కూడా దాంట్లో అబెట్మెంట్ దాంట్లోకి వస్తారు. వాళ్ళ అమ్మ తర్వాత 2 బ్రదర్స్. వరకట్నం, అదనపు కట్నమే. ఎందుకంటే ఇతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేదనే దాంట్లో అదే రీజన్తో చంపడం. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, యూట్యూబర్ వైష్ణవి కుటుంబ సభ్యులైతే రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు కోరుట్ల కొత్త బస్టాండ్ ముందు హైవేపై అయితే వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భర్త హరిబాబును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హరిబాబును మాకు అప్పగించాలి అంటూ రోడ్డుపై బైఠాయించి వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారు జోక్యం చేసుకోవడంతోనే వారంతా ప్రజెంట్ ఆందోళనను విరమించినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకి అలాగే వారి బంధువులకి కుటుంబ సభ్యులకి మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటు పోలీసులు ఒకటే చెప్తున్నారు, చట్టపరంగా అతనిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయి, అతనిపై కఠిన చర్యలు ఉంటాయి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ కూడా ఇటు పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇటు కుటుంబ సభ్యులైతే వినడం లేదు. సో ప్రెజెంట్ అసలు పోలీసులకి అలాగే వైష్ణవి కుటుంబ సభ్యులకి మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. పెద్ద శిక్ష పడాలని గురి శిక్ష చేయాలి. ఎట్లా చెప్పాలి, ఏం చెప్పాలి, వాళ్ళకి ఎట్లా శిక్ష పెట్టి పెద్ద శిక్ష పడుతుంది. మంచిగా పట్టుకొచ్చినాము, నీళ్ళు పంపించాము, వాళ్ళ అబ్బాయిని పట్టుకొచ్చినాము, వాళ్ళ అన్నదమ్ములు పట్టుకొచ్చాము, వాళ్ళ నాలుగు నీళ్ళు పంపించాము. అన్ని రకాలుగా మేము వేగంగానే చేస్తున్నాం. ఇంకా కూడా న్యాయం చేయాలి. తలకాయలు ఏం మాటలు మాట్లాడు, చంపే అధికారం ఉంటుంది. అమ్మ ఎవరికన్నా ఏం మాటలు మాట్లాడు, తలకాయలు ఏం మాటలు మాట్లాడు, చంపే అధికారం ఉంటుంది. అమ్మ ఎవరికన్నా ఏం మాట్లాడుతున్నదండి. అన్ని తెలుసు చెప్పగా ఇంకా కళ్ళని చూడట్లేదా, చూస్తూనే ఉన్నాం కదా. కొత్త చెప్తుంది అంజోడి ప్రాణం తీసే ఏం మాట్లాడుతావా. ఇంకొకటి కూడా అర్థం చేస్తాడు సార్. ఇంకో ఆడపిల్ల గొంతు పోయొద్దు. అసలు వాడికి పెద్ద శిక్ష పడాలని గురి శిక్ష చేయాలి.
ఏం చేస్తుంది మమ్మల్ని తీస్తే ఏమొస్తుంది తప్పు మేము చేస్తాం చేయలేరా తప్పే రోడ్డు ఎప్పుడు తప్పే ఎంత తప్పు అన్నది ఎప్పుడు మాకు తెలియని మాట్లాడు ఇక యూట్యూబర్ వైష్ణవి మృతికి నిరసనగా కూడా వారి కుటుంబ సభ్యులంతా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తన భర్తను మాకు అప్పగించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. తాను బయటకి వస్తే మేము చంపేస్తాము అంటూ కూడా బెదిరిస్తున్నారు. నా కూతురు ఇంట్లో లేదు, నా కూతురు మరణాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం, మా కూతురుని చిత్రహింసలు పెట్టారు అంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇటు బంధువులు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, తన భర్తని మాకు అప్పగించండి అంటూ వాళ్ళు వేడుకుంటున్నారు. అది ఈ క్రమంలోనే పోలీసులు అక్కడికి చేరుకొని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఘటనకు సంబంధించి ఇటు పోలీసుల అదుపులోనే అతను ఉన్నాడు కాబట్టి ఇటు పోలీసులు దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు చేస్తారు. అండ్ అందులోని వైష్ణవి ఘటనకు సంబంధించి వరకట్న వేధింపులే కారణము అంటూ కూడా ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి. కానీ దీని వెనుక ఇంకా వేరే కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటు వైష్ణవి అత్త కూడా ఇందులోనే పాలు పంచుకుంది అన్నట్లుగా ఆమె తిట్టిన వీడియోలు ఆడియోలు కూడా బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది కూడా వేచి చూడాలి. మరి ఇప్పుడు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నట్లు పోలీసులు వాళ్ళకి హామీ ఇచ్చినట్లుగా అతనిపై ఇటు కఠిన చర్యలు తీసుకుంటారా, ఇటు ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఇటు ఎలాగైనా తనకి శిక్ష పడుతుంది అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి దాని ప్రకారమే ఇటు ఆ కుటుంబ సభ్యులు అక్కడ ఉద్రిక్తతనైతే విరమించినట్లుగా తెలుస్తోంది. మరి యూట్యూబర్ వైష్ణవి కేసు మున్ముందు ఎటువంటి మలుపులు తిరుగుతోంది, దీని వెనుక అసలు ఏం జరిగింది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎట్లా చెప్పాలి, ఏం చెప్పాలి, వాళ్ళకి ఎట్లా శిక్ష పెట్టి ఎట్లా మంచి శిక్ష పడుతుంది మంచిగా పట్టుకొచ్చినాము, జైలు పంపించాము, వాళ్ళ అబ్బాయిని పట్టుకొచ్చినాము, వాళ్ళ అన్నదమ్ములు పట్టుకొచ్చినాము, వాళ్ళ నాలుగు జైలు పంపించాము. అన్ని రకాలుగా మేము వేగంగానే చేస్తున్నాం. ఇంకా కూడా న్యాయం చేయాలి. ఎందుకంటే ఇటు వైష్ణవి దారుణ హత్యకు గురి కావడం వెనుక కుటుంబ సభ్యులు యొక్క ప్రమేయం ఉన్నది. ఇటు హరిబాబే దారుణంగా హింసించి కొట్టి చంపాడు కాబట్టి హరిబాబుకు కఠినమైనటువంటి శిక్షలు వేయాలని చెప్పి అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా హరిబాబుతో పాటుగా ఈ హత్యకు ప్రేరేపించినటువంటి హరిబాబు తల్లి తర్వాత ఇద్దరు సోదరులు ఈ హత్య లోపల వారు చేయబట్టే హరిబాబు వైష్ణవిని హింసించి కొట్టి చంపాడు అని చెప్పి అయితే ఇటు వైష్ణవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం లోపల పోలీసులు ఇప్పటికే ఇటు హరిబాబును అరెస్ట్ చేసి రిమాండ్ చేసినటువంటి నేపథ్యం లోపల ఇంకా వీరు నిజంగానే వైష్ణవి హత్యకు దారుణ హత్యకు గురి కావడం వెనుక వీళ్ళు తల్లిదండ్రులు హరిబాబు తల్లిదండ్రులే ప్రేరేపించారా అనేటువంటి కోణంలో విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు తమకు న్యాయం జరగాలని చెప్పి ఇటు మాదాపూర్ నుంచి కోరుట్ల పోలీస్ స్టేషన్ కు వెళ్ళినటువంటి హరిబాబు నువ్వు వెంటనే శిక్షించాలే, కఠినంగా శిక్షించాలే, పలు సెక్షన్ల కింద శిక్షించాలే, లేదు అంటే తమకు అప్పచెప్పాలి, మేమే కొట్టి చంపుతామని చెప్పి అయితే వైష్ణవి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే హరిబాబును పోలీసులు అయితే అరెస్ట్ చేశారు, అతన్ని రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యుల పైన కూడా కఠినంగా శిక్షించాలి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని చెప్పి ఇటు వైష్ణవి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.